నిజంగా అండి ఫస్ట్ టైం అని తెలుస్తుంది నాకు మాల్లో కూడా ఫ్రీగా ఆడుకోవచ్చు అని. నిజమండి, మాల్లో కూడా ఫ్రీగా ఆడుకోవచ్చు. మరి వీడియో ఏంటో చూసేద్దామా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి వోల్గస్ 8 PM. ఓకేనా? హలో అండి, నమస్తే. ఏంటి ట్రాఫిక్ ఇలా ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? నైట్ వ్యూ అండి, మాల్ నైట్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా మన వీడియోస్లో. ఈరోజు మామూలు చిన్న మాల్ కాకుండా పెద్ద మాల్కి వెళ్తున్నాం. నైట్ ఆల్మోస్ట్ మేము బయలుదేరినప్పుడు 6-6:30 అయ్యింది. ఇంకా మాల్ అన్నాక పిల్లలతో పాటు మిగతా మాతో పాటు ఇంకో తెలుగు వాళ్ళు వచ్చారు. వాళ్ళు మేము ఇద్దరం ఫ్యామిలీని కలిసి అలా కాసేపు రిలాక్స్ అవుదామని వెళ్ళాం. మేము మాల్కి షాపింగ్కి అయితే వెళ్ళలేదు, కానీ మాల్కి వెళ్ళాక ఏదో ఒకటి కొనుక్కోకుండా ఉంటామా? ఖచ్చితంగా కొంటాం. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చాము, వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ కోసం మేము బయట వెయిట్ చేస్తున్నాము. బయట వెయిట్ చేస్తుంటే ఊరికే ఉండడం ఎందుకు అన్నట్టు వ్యూస్ భలే ఉన్నాయి. అసలు ఈ వీడియోస్లో కంటే రియల్గా వ్యూస్ సూపర్ ఉన్నాయండి. అసలు ఒకసారి బెంగాల్కి వస్తే మాల్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. భలే ఉన్నాయి మాల్ వ్యూస్, నైట్ వ్యూస్ బాగుంటాయి. ఇంకా మేము మండే వెళ్ళాము. మండే కాకుండా సండే సాటర్డే అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. మండే కాబట్టి ఆల్మోస్ట్ మాల్లో చాలా తక్కువగానే ఉన్నారు. మనం రిలాక్సింగ్గా ఉండాలంటే మండే నుంచి ఫ్రైడే లోపు వెళ్ళొచ్చు. లేదు ఎక్స్ప్లోర్ చేయాలా మాల్ని అంటే సాటర్డే సండే ఖచ్చితంగా వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేసే బాగుంటుంది. ఇక్కడ పైకి వచ్చాము, మాతో పాటు వచ్చిన వాళ్ళు వచ్చారనమాట. మేము ఇంకా పైకి వచ్చాం. ఫస్ట్ చూస్తున్నాం ఏవి ఎలా ఉన్నాయి, మన సైడు ఈ సైడు ఒక్కటేనా అన్నట్టు. కానీ ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ అండి, కానీ చాలా ట్రెడిషనల్గా బాగున్నాయి. మా పాప చూడండి ఇంకా రావడమే ఎన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసిందంటే వామ్మో వద్దురా వద్దు, అన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసింది. వీళ్ళే మన సౌత్ వాళ్ళు మేమిద్దరం కలిసి వచ్చాం. వీడు సెలెక్ట్ చేస్తున్నాడు, పాప సెలెక్ట్ చేస్తుంది. ఎవరికి కావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ పిల్లలు ఏంటో కానీ చూడండి, వాడికి అది ఏమంటారో నాకు తెలియదు కానీ వాయిస్తున్నాడు దాన్ని, బాగా మ్యూజిక్ వాయిస్తున్నాడు. తీసుకుందామంటే ఓకే అంటున్నాడు, కానీ భలే ఆడుకుంటున్నాడు. మాల్కి వెళ్తే అదొక బెనిఫిట్. ఇంకా పిల్లలు ఆడుకునే ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఫ్రీ అంట, తెలీదు మనకి. నేను ఫస్ట్లో అప్పుడప్పుడు మాల్కి వెళ్తే కదా తెలిసేది, ఎప్పుడో ఒకసారి మాల్కి వెళ్తే ఇలానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇదైతే ఫ్రీ పిల్లలు ఆడుకోవడానికి. అది ఓన్లీ 3 years to 4 or 5 years వరకు ఉంది. ఇంకా మా పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు కాసేపు. మేము మాల్కి వెళ్ళేది వీళ్ళ కోసమే, ఎందుకంటే అక్కడ ఆడుకోవడానికి చాలా నీట్నెస్ ఉంటుంది. అందులో ఫ్రీ అంటే ఇంకా మాత్రం ఉంటుంది కదా. మా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు కదా, వీడియోస్ తీసుకుందాం, వీకెండ్ ఎంజాయ్ అనమాట అన్నట్టు వీడియోస్ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటా అని పెద్ద ఇంక బిల్లు పట్టుకొని వచ్చేసింది చూడండి. పక్కన మాతో పాటు వచ్చిన వాళ్ళు తీసుకున్నారనమాట, వాళ్ళ పిల్లలకి. వాళ్ళు ఏదో గిఫ్ట్, బర్త్డే సెలబ్రేషన్ ఉందంటే గిఫ్ట్ తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళల్లరు మామూలుగా లేదు. ఒక రైస్ అంటే, ఒకరు పిజ్జా అంటే, ఒకరు బర్గర్ అంటే, కానీ అవి ఏం తినిపించలేదులేండి. పిజ్జా దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడ వాళ్ళకి సెట్ అవ్వక మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. నేను మాత్రం మాల్ వ్యూస్ ఎంత బాగున్నాయో అని మీకోసం వీడియోస్ తీస్తున్నా. ఏదేమైనా మాల్ వ్యూస్ మాత్రం భలే ఉన్నాయి. ఇక్కడ వచ్చారు, పిజ్జా కౌంటర్కి వచ్చారు కానీ అక్కడ సెట్ అవ్వక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం మేము. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? అయితే డూ సబ్స్క్రైబ్.